నమస్తే వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో ఏ పత్రిక ఏ వార్తను ఎట్లా ప్రయారిటీ ఇచ్చి ప్రజెంటేషన్ చేసిందో చూద్దాం. ముందుగా ఈనాడు పత్రికలో ప్రభుత్వాన్ని ఎలా పడగొడతారు, కూలిపోవడానికి ఇది కాళేశ్వరం కాదు ప్రజాప్రభుత్వం అని రేవంత్ రెడ్డి బహిరంగ సభలో మాట్లాడిన అంశాన్ని ప్రధాన వార్తగా తీసుకున్నది ఈనాడు పత్రిక. రేపు మంత్రివర్గ సమావేశం అనే వార్త కూడా ఉన్నది. ఇందులో 500కు సిలిండరు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు తదితర అంశాలపై నిర్ణయాలు తీసుకోవచ్చనే అంశాన్ని కూడా ఇందులో పేర్కొన్నారు. ఇక జార్ఖండ్ సీఎంగా చెంపాయిశ్వరుని ప్రమాణం అనే ఒక వార్త ఉన్నది. భారత్ బియ్యం కిలో 29 రూపాయలకనే ఇంకో వార్త కూడా మొదటి పేజీలో వచ్చింది ఈనాడు. దేశ విభజన వ్యాఖ్యలతో దద్దరిల్లిన పార్లమెంటు, దక్షిణాది రాష్ట్రాలతో ప్రత్యేక దేశం, డిమాండ్ పెరుగుతోందన్న కాంగ్రెస్ ఎంపీ, మండిపడిన అధికార పక్షం అనే వార్త ఉన్నది. ఇక తమిళ సినీ హీరో విజయ్ రాజకీయ అరంగేట్రం, తమిళగా వెట్రి కళగం పేరుతో పార్టీ ప్రకటన, 2026 శాసనసభ ఎన్నికలే లక్ష్యమని వెల్లడి అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు పత్రిక. ఇక ప్రాజెక్టుల స్వాధీన నిర్ణయాన్ని పునఃసమీక్షించండి, తెలంగాణ ప్రజలకి ఆమోదయోగ్యం కాదు అని భారత ఎంపీలు కేంద్ర మంత్రికి ఇచ్చిన వినతిపత్రానికి సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు పత్రిక. ఇక కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించలేదు అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు. ఇక ఆంధ్రజ్యోతిలో పార్లమెంట్లో వేరుపాటు సెగ అనే వార్తను ఇయర్ ప్యానెల్లో ఇచ్చింది ఆంధ్రజ్యోతి పత్రిక. దక్షిణాదిని ప్రత్యేక దేశం చేయాలన్న కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలపై రగడ, డీకే సురేష్ కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని రాజ్యసభలో బీజేపీ డిమాండు, విభజన కోరే వ్యక్తి ఏ పార్టీ వాడనే సహించబోమన్న మల్లికార్జున ఖర్గే, తమ ఎంపీ వ్యాఖ్యలను వక్రీకరించారని కాంగ్రెస్ అధ్యక్షుడి వివరణ, లోక్సభను కుదిపేసిన వివాదం, కాంగ్రెస్ డీఎంకే వాకౌట్, మోదీ సర్కారుపై దక్షిణాదిన అపోహలు ఎక్కువ, కేంద్ర మంత్రి నిర్మల ఇత్యాది విషయాలతో ఇయర్ ప్యానెల్లో ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. ఇక వాట తేలేదాకా ప్రాజెక్టులను అప్పగించలేమని వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. వీటితో పాటు మేడిగడ్డపై దర్యాప్తు సంగతి ఏమైందనేది, కృష్ణా జలాలను కాపాడేది బీఆర్ఎస్ అనే 4-5 వార్తలు ఒకే దగ్గర ఇచ్చి లోపల పేజీలకి ఇండికేషన్ ఇచ్చింది ఆంధ్రజ్యోతి పత్రిక. ఇక 8 నుంచి బడ్జెట్ సమావేశాలు, అసెంబ్లీకి సంబంధించిన వార్త కూడా ఉన్నదిగా. ఎవడ్రా కూల్చేది, ప్రజాప్రభుత్వాన్ని పడగొడితే ప్రజలు ఊరుకుంటారని ముఖ్యమంత్రి చేసిన కామెంట్ను కూడా హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి పత్రిక. నాగోబా ఆలయంలో సీఎం ప్రత్యేక పూజల అంశాన్ని కూడా అందులో పేర్కొన్నది. నీకు మీ నాన్నగతే, షర్మిల వైఎస్ విజయలక్ష్మి వదలబోమంటున్నారు, సోషల్ మీడియాలో బెదిరిస్తున్నారు, లేపే అన్నాయి అంటూ పోస్టులు, హైదరాబాద్ పోలీసులకు వైఎస్ వివేకా కూతురు సునీతారెడ్డి ఫిర్యాదు అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. జగనన్న నీకు బాధ్యత లేదా, తల్లిని చెల్లిని తిడుతున్నా చేతులు దులుపుకుంటావని వివేకానంద కుమార్తె సునీత ఆవేదనను ఆ వార్తను కూడా ఇందులో ఇచ్చిండు. ఇక ఏపీలో బీజేపీ రాజ్యమని షర్మిల కామెంట్ సంబంధించిన వార్త ఉన్నది. హైస్పీడ్ రైళ్ల ప్రాజెక్టులో వేగం అనే వార్త కూడా ఉన్నది. మహిళలు జరభద్రం, దేశంలో నానాటికి పెరుగుతున్న సర్వైకల్ క్యాన్సర్ ముప్పు అనే వార్త కూడా బాటంలో హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. భారత్లో ఇది విజృంభిస్తున్నదని, సినిమా నటి పూనం పాండే మృతి అని కూడా వార్త కూడా ఇందులో ఉన్నది. ఇక జార్ఖండ్ క్యాంపు తెలంగాణలో అనే వార్త ఉన్నది. జార్ఖండ్ సీఎంగా చెంపై ప్రమాణం అనే వార్త మొదటి పేజీలో ఇచ్చిరుగా. డబ్బులు వస్తాయంటే వీడియోలకు లైకులు కొట్టా, సైబర్ మోసం నుంచి త్రుటిలో తప్పించుకున్నా, కర్ణాటక మాజీ డీజీపీ కూడా బాధితుడే, అప్రమత్తతోనే అడ్డుకట్ట, డీజీపీ రవిగుప్తా అనే వార్తను కూడా ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో ఇచ్చింది. లాకర్లలో బంగారం, రేరా కార్యాలయం బీరువా బద్దలు కొట్టిన ఏసీబీ, భూముల పత్రాలు పాసు పుస్తకాలు స్వాధీనం, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసు 3వ రోజు విచారణలో కీలక విషయాల వెల్లడి, త్వరలో మరిన్ని అరెస్టులు అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చిండు. నెలలోనే 6, గడిచిన వారం రోజుల్లో 3, అమెరికాలో భారతీయ విద్యార్థుల మరణాలు, డాటాకు సంబంధించిన మొత్తం అంశాన్ని ఇచ్చింది ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో. ఓయోలో మరో భారత విద్యార్థి మృతి అని, అనుమానాస్పద స్థితిలో శ్రేయాస్ రెడ్డి మరణం అనే వార్త, అన్ని అంశాలు ఇందులో లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అంశాన్ని మొదటి పేజీలో ఇచ్చింది. ఇక తమిళ వెట్రి కళగం, హీరో విజయ్ కొత్త పార్టీ అనే వార్తను కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. ఇక సాక్షిలో 29కే కిలో బియ్యం అనే వార్త ఉన్నది. జైస్వాల్ 179 నాట్అవుట్ అనే వార్త, పాకులో ఎన్నికలకు వేలాయ్ అనే వార్త ఉన్నది. దీంతో పాటుగా ప్రత్యేక దేశం వ్యాఖ్యలపై రగడ, కర్ణాటక ఎంపీకి సంబంధించిన వార్త ఉన్నది. రాజకీయాల్లోకి దళపతి అని విజయ్ రాజకీయ అరంగేట్రానికి సంబంధించిన వార్త ఉన్నది. ఆప్ బీజేపీ నిరసనలు, బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ చేపట్టిన పోటాపోటీ నిరసనలతో శుక్రవారం సెంట్రల్ ఢిల్లీ ప్రాంతం రణరంగాన్ని తలపించిందనే వార్తలు అన్నీ కూడా లోపలి పేజీలకు ఇండికేషన్ హైలైట్ చేసింది. ప్రజాప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తే ప్రజలు ఊరుకోరు,
ఇంద్రవెల్లిలో తెలంగాణ కాంగ్రెస్ పునర్నిర్మాణ సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య అనే వార్త మొదటి పేజీలో సాక్షి హైలైట్ చేసింది. 2 గ్యారంటీలపై రేపు నిర్ణయం అనే వార్త ఉన్నది. ఆ కార్లు ఎక్కడివి? శివబాలకృష్ణ కేతుకు సంబంధించిన వార్త. రైల్వేలకు సంతృప్తికరంగా నిధులు అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. రాంచీ టు షామీర్పేట అని జార్ఖండ్ రాజకీయాలకు సంబంధించిన వార్త కూడా సాక్షి మొదటి పేజీలో ఇచ్చింది. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చెంపై సోరెన్ ప్రమాణ స్వీకరణకు సంబంధించిన వార్త కూడా ఉన్నది. హేమంత్ అరెస్టుపై జోక్యం చేసుకోలేము, సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం స్పష్టీకరణ వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి. నీటి వాటా ఆపరేషనల్ ప్రోటోకాల్ తేల్చాలి, అలా అయితేనే ప్రాజెక్టులు అప్పగిస్తామన్న తెలంగాణ. కృష్ణానది యాజమాన్య బోర్డు వెల్లడి అనే వార్త మొదటి పేజీలో ఇచ్చిగా. కాపాడలేం అమ్మేద్దాం, హౌసింగ్ బోర్డు దిల్ భూములపై రాష్ట్ర సర్కారు యోచన, రెండింటికి కలిపి 2600 ఎకరాల భూములు అనే వార్త మొదటి పేజీలో స్టోరీ ఇచ్చిందిగా. మన లక్ష్యం బీజేపీ ముక్త్ భారత్ అని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా చేసిన కామెంట్ను సాక్షి మొదటి పేజీలో వచ్చింది. ఎంతో మందిని చూశాం నువ్వెంత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి. రామోజీరావుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ అనే వార్త ఉన్నది. కాంగ్రెస్వి బ్లాక్మెయిలింగ్ రాజకీయాలనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి. 4.5 గంటల్లో విశాఖకు తుది దశకు హైస్పీడ్ రైలు కారిడార్ సర్వే, 2 మార్గాల్లో హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్ అనే వార్త వివరాలతో కూడుకున్నది ఇచ్చింది సాక్షి మొదటి పేజీలో. ఇక నమస్తే తెలంగాణలో ఇయర్ ప్యానల్లో రాజకీయాల్లోకి తమిళ నటుడు విజయ్, తమిళ వెట్రి కళగం పేరుతో కొత్త పార్టీ అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. వీటితో పాటు ఇక్కడ ఏమార్చి ఢిల్లీలో రాసిచ్చి అనే ప్రాజెక్టుల అప్పగితకు సంబంధించిన ఒక వార్త టాప్లో హైలైట్ చేసింది. కేఆర్ఎంబీకి అప్పగిస్తే నల్లగొండకు నీళ్ళు ఎట్లా అని హరీష్ రావు కామెంట్ కూడా అందులో ఉన్నది. ఇక కాంగ్రెస్ పని అయిపోయిందని మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యను మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. 40% కమిషన్ రాజును మించిపోయాం అనే వార్త ఉన్నది. ప్రాజెక్టుల అప్పగింత ప్రమాదకరం అని కేంద్ర మంత్రికి బీఆర్ఎస్ ఎంపీల వినతిపత్రం సంబంధించిన వార్త కూడా ఉన్నది. 15 మంది బలైనా స్పందించరా, రాజ్భవన్ ముందే ఆటో తగలబెట్టుకున్నా కనికరించరా, ప్రజాభవన్ ముందే ఆటో తగలబెట్టుకున్నా కనికరించరా, ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు నెల 10,000 ఇవ్వాలి అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యల వార్త మొదటి పేజీలో ఇచ్చిరిగా. రైల్వే ఉద్యోగాలని ఉత్తరాది వారికి, రాత పరీక్షలన్నీ హిందీ ఇంగ్లీషులోనే, తెలుగు యువతకు తీవ్ర అన్యాయం, ఎంత మొత్తుకున్నా స్పందించని కేంద్రం అని ఒక వార్త ఉంది. ఇందులో రైల్వే ఉద్యోగాల భర్తీలో కేంద్ర ప్రభుత్వం చాలా ఏళ్ల నుంచి తెలుగు రాష్ట్రాల యువతకు తీవ్ర అన్యాయం చేస్తున్నది. దేశంలో అత్యున్నతమైన సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి ఉద్యోగాల భర్తీకే 13 ప్రాంతీయ భాషల్లో రాత పరీక్షలు నిర్వహిస్తుంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలు మాత్రం కేవలం ఇంగ్లీష్, హిందీ భాషలను పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆ ఉద్యోగాలన్నీ ఉత్తరాది వారికే లభిస్తున్నాయని నమస్తే తెలంగాణలో పేర్కొన్న ఒక కథనం. దేశాన్ని విభజించండి అని దక్షిణాది ప్రత్యేక దేశంగా ప్రకటించండి, కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ వివాదాస్పద వ్యాఖ్యలు, ఎథిక్స్ కమిటీ విచారణకు బీజేపీ డిమాండ్, సురేష్ వ్యాఖ్యలను సహించబోమన్న ఖర్గే ఇత్యాది అంశాలతో ఒక వార్త మొదటి పేజీలో ఇచ్చిగా. బీజేపీ ఈవీఎంల ట్యాంపరింగ్ అనే వార్త ఉన్నది. 130 కోట్ల రాష్ట్ర భవిష్యత్తు, ఏది ముఖ్యమో ప్రభుత్వం తేల్చుకోవాలని రాడార్ ఏర్పాటుకు సంబంధించిన వార్త మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. 10న ఓటా నాకు అంటూ బడ్జెట్, రేపు క్యాబినెట్ సమావేశం అనే వార్త కూడా నమస్తే తెలంగాణ ఇచ్చారు. తెలుగు దినపత్రికలు ప్రాధాన్యత ఇచ్చిన వార్తాంశాలు ఇవి.